ఓకే, వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ కేసు అలాగే కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు ఏదైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూసుకోవచ్చు? ఆమె ఆల్రెడీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్ని 2 డైమెన్షన్స్లో తీసుకొచ్చండి. ఒకటి, ఒక పార్టీ అధ్యక్షుడు, అది నా తండ్రి ఎవరైతే ఎంత ఫైట్ చేశారో అతని పైన సిబిఐ ఎంక్వైరీ వరకు వస్తే ఇంకా నాకు నా తండ్రి ముఖ్యం అన్నట్టు ఇండైరెక్ట్గా, అంటే తండ్రి ముఖ్యం అని డైరెక్ట్గా వర్బల్గా చెప్పకపోయినా ఆమె ఎసెన్స్ అదే. ఓకే, ఏం చేస్తుంది పార్టీ డిఫెండ్ చేయకుండా అని ఆ కోపం, రైట్? ఇప్పుడు ఆమె బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి ఆ పార్టీ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళినా సరే ఆమెకి ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ వచ్చినా ఆశ్చర్యపోకలేదు. ఓకే, స్కోప్ ఉంటుందండి. ఓకే, అంటే ఆమె క్లియర్గా చెప్తా ఉంది. కాళేశ్వరం విషయానికి వస్తే అందులో తప్పిదాలు జరిగింది, అందుకే హరీష్ రావును 2వ టర్మ్లో పక్కన పెట్టిండు మా నాన్నగారు అని చెప్పి చెప్తా ఉంది. నిజంగా తప్పిదాలు జరిగినప్పుడు గతంలో కేసీఆర్ వ్యాఖ్యలు కూడా చేసిండు, నా బిడ్డ అయినా నా కొడుకైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించేది లేదని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. మరి హరీష్ రావును ఎందుకు క్షమించి పక్కన పెట్టిండు అనుకోవచ్చు? సార్, ఇప్పుడు తప్పిదాలు జరిగినాయి అని యాక్యురేట్గా చెప్పే ఎవిడెన్సెస్ లేవు. ఓకే, ఆల్ దీస్ ఆర్ వేగ్ స్టేట్మెంట్స్ అంటాం. తప్పు జరిగింది అని ఒక రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. అది టెక్నికల్గా ఏదైనా, ఎందుకంటే ఇది ఒక ఇంట్లో ఆస్తి పంపకం విషయం కాదు. ఓకే, తప్పిదం జరిగింది అని యాక్యురేట్ ఎవిడెన్సెస్తో దొరికిన తర్వాత కేసీఆర్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు క్షమించలేదు అని అంటే ఓకే, రైట్. టిల్ నౌ ఒకటి, ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి సార్, నాకు ఒక సదుద్దేశం ఉంటుంది. ఒక నది ఒక వే నుంచి పోతుంది, వాటర్ అనవసరంగా పోతున్నాయి, నేను దాని మీద డ్యామ్ కడితే కొన్ని లక్షల ఎకరాలకు యూజ్ అవుతుంది, సదుద్దేశం. నేను తాపీ మేస్త్రిని కాదు. ఓకే, ఇసుక ఎంత కలపాలి, సిమెంట్ ఎంత కలపాలి, ఇటుకలు ఎంత పెట్టాలి, నాకు దట్ ఈస్ నాట్ మై జాబ్ అండ్ మై డ్యూటీ, రైట్? ఓకే, అక్కడ ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ కలిసి దాన్ని టెక్నికల్ టీమ్ని తీసుకొచ్చి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఫైనాన్స్ వరకు అయితే ఓకే. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీద హౌ కెన్ ఏ సీఎం, హౌ కెన్ ఏ మినిస్టర్ గివ్ అష్యూరెన్స్? అక్కడ చేయాల్సింది ఇంజనీర్స్ కదా. ఓకే, ఇక్కడ తప్పు జరిగింది అని ఎప్పుడు 100% ఎస్టాబ్లిష్ అవుతుంది? అతనికి, ఐ మీన్ కేసీఆర్ గారు కాదు, దీనికి సంబంధించి ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే అతను కోర్టులో ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి కన్విక్షన్ పడిన తర్వాతే తప్పు జరిగింది అని 100% ప్రూవ్ అయినట్టు. ఓకే, లీగల్ టర్మినాలజీలో చెప్పాలంటే ఎవ్రీ అక్యూజ్డ్ ఈజ్ కన్సిడర్ నాట్ గిల్టీ యాజ్ ఇన్నోసెంట్ అంటిల్ హిస్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ అని ఒక సామెత. ఇక్కడ కవిత ఉద్దేశంలో గతంలో కేసీఆర్ స్వయంగా చెప్పిండు, అందులో మొత్తం శ్రమంతా నాదే అని చెప్పేసి, మొత్తం పూర్తి బాధ్యత నాదే అన్నట్లు చెప్పిండు ఎవరు, కేసీఆర్. ఇప్పుడు కవిత వచ్చి హరీష్ రావు మీద నెట్టేయడం ఎట్లా చూడొచ్చు? ఈ 2 అంశాలు ఉంది. అంతర్గత విభేదాలు అనుకోవచ్చు. ఒకవేళ తప్పు ఉందా లేదా సెకండరీ, కానీ తప్పు అంటే మేలు జరుగుతునేమో తండ్రి పేరు, కీడు జరుగుతునేమో అల్లుని పేరు తీసే విధానం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇట్లా కవిత ఉద్దేశంను ఎట్లా చూసుకోవచ్చు మనం? సార్, ఇప్పుడు కవిత గారు అనే ఆవిడ చాలా హాట్ టాపిక్ అయిపోయారండి రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ అరెస్ట్. ఓకే, ఆ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఒక ఎపిసోడ్ లాగా ప్రతిదీ పొలిటికల్ సినారియో మారిపోతుంది ఎంటైర్గా. మీరు ఒకటి చూడండి, బీఆర్ఎస్లో సెంటర్ పాయింట్ ఈజ్ కవిత. ఆ కవిత గారు అనే టాపిక్ తీసి పక్కన పెట్టేస్తే బీఆర్ఎస్లో పెద్ద మాట్లాడుకోవడానికి ఏం లేదు, రైట్? సో నౌ ఇక్కడ నుంచి నెక్స్ట్ మీరు ఎలక్షన్స్, లోకల్ బాడీ కావచ్చు, ఫైనల్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వరకు అన్నా సరే ఆమె టాపిక్ ఉంటేనే హైలైట్ అవుతుంది. ఓకే, సో ఆమె చుట్టూనే తిప్పుతున్నారు దీన్ని కదా. ఆమె ఉంది, హరీష్ రావు వల్ల తప్పు జరిగింది అంది. ఏ తప్పు జరిగింది సార్? ఇప్పుడు నాకు పడట్లేదు సార్, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వల్ల నాకు చాలా డ్యామేజ్ జరిగిందని నేను అనుకుంటున్నా. ఇవన్నీ నేను వేగ్ ఎలిగేషన్స్ అంటాను. హరీష్ రావు వల్ల తప్పు జరిగింది అంటుంది. ఏ తప్పు జరిగింది? ఏది కాళేశ్వరం జరిగిందా? నిజంగా ఆమెకు ముందు నుంచి తెలిసి ఉంటే ఆ రోజే ఎందుకు అడ్డుకోలేదు? ఓకే, కాళేశ్వరం అనేది నా తండ్రి చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్న ప్రాజెక్టు, రైట్? ఈ ప్రాజెక్టులో ఇన్ని తప్పులు జరుగుతున్నాయని ఆవిడ ఆ రోజే బయటకు వచ్చి బహిర్గతంగా ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఓకే, అదే తండ్రికి చెప్పి ఎందుకు ఆ రోజే ఆపలేదు?